అందరికీ నమస్కారం. మన వైసీపీ యొక్క ధోరణి కుక్క తోక ఎంత లాగినా సరే దాని తోక రివర్స్ అవుతుంది. అదే విధంగా మన వైసీపీ యొక్క ఎమ్మెల్యేలకు కానీ మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నిసార్లన్నా చెప్పు, 5-6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి పరదాల్లో నుంచి బయటకు వచ్చి బటన్ నొక్కుడు కార్యక్రమము, ఏదన్నా పిల్లలతో మాట్లాడుతున్న మీటింగ్లో కూడా ఆయన మాట్లాడే ఏకైక సింగిల్ వర్డ్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, 3 పెళ్లిళ్ళు 3 పెళ్ళాలు, ఈ ఒక్కటి తప్ప ఆయనకి ఏ సమస్య లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పెళ్ళే ఒక సమస్య, ఆయన పెళ్ళాలే ఈయనకు పెద్ద సమస్య అన్నట్లుగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అర్థం కావట్లేదా? రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మీకు అర్థం కావట్లేదా? రైతులు నిన్నగాక మొన్న అకాల వర్షాల వల్ల నిండా చేతికొచ్చిన పంట నీళ్లలో మునిగిపోతే నష్టపరిహారం గురించి అయితే మాట్లాడరు, దానికి బయటకు వచ్చి మాట్లాడరు, ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, రాజధాని గురించి మాట్లాడరు, ప్రాజెక్టుల గురించి మాట్లాడరు, యువత గురించి మాట్లాడరు, జాబ్ క్యాలెండర్ల గురించి మాట్లాడరు. వీటి గురించి అయితే మాట్లాడతాం, బయటకు వచ్చి మాట్లాడతాం అయితే ఆడటం చేత కాదు. కానీ ఎప్పుడు మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం అయితే మీకు బాగా వస్తుంది. మిమ్మల్ని కాదండి, ముందు మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవడం తన్నాలి. ఫస్ట్ 3 పెళ్లిళ్ళు 3 పెళ్ళాలు, ఆయన పెళ్లిళ్ళ వల్ల నా రాష్ట్రానికి వచ్చిన దండగేమి లేదు, నష్టమేమి లేదు. నిన్ను నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చి నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ కూడా ఇప్పుడు నిండా మునిగిపోయింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అప్పుల్లో మునిగిపోయింది. వాటి గురించి మాట్లాడవు. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతిసారి పోయినసారి అట్లా ఒక్క ఛాన్సు, నాన్న లేరు అని చెప్పి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ముద్దులు పెట్టి ఈ విధంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. సెకండ్ ఛాన్స్ అని చెప్పి నాకు అమ్మ లేదు, చెల్లి లేదు, అనాథ బిడ్డని, 2వ ఛాన్స్ అని చెప్పి మళ్ళీ జనంలోకి వస్తాడు, రాను కూడా వస్తాడు ఈయన. ఈ పెద్ద మనిషి నోరు సరిగ్గా కుదిరిన పెద్ద మనిషి మరి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏంటో కార్లు మార్చినట్లు పెళ్ళాలను మారుస్తారని. వాళ్ళ పెళ్ళాలకు లేని బాధ మీకెందుకు అసలు? వాళ్ళైనా మీ దగ్గరకు వచ్చి ఏమన్నా బాధపడ్డారా మాకు న్యాయం చేయమని? ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? ముందు రాష్ట్రం గురించి మాట్లాడండి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి. వీటి గురించి అయితే మాట్లాడరు. 3 నెలలు, ఖచ్చితంగా 3 నెలలు, ఆ తర్వాత మీకు సెంట్రల్ జైలు, దాని గురించి మాట్లాడండి. ప్రజలందరూ కూడా మీరు చేసే అన్యాయాలు అక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు సెంట్రల్ జైలే మీకు చక్కగా పంపిస్తారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై